రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా తయారైంది. ఒకరిపైన ఒకరు మాటల యుద్ధానికి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి తెరలేపారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కాంటెస్టెడ్ అభ్యర్థి ఉన్నాడో పొద్దుటూరి వినయ్ రెడ్డి నేను చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల కాలంలో చాలా కామెంట్స్ చేశాడు ముఖ్యమంత్రి పైన కామెంట్స్ చేస్తే దమ్ము మీకు ఎక్కడిది, దమ్ము ఉంటే రండి చర్చకు, మా అభివృద్ధి పైన సిద్ధమని చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగానే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నేను మీరు ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తున్నాను, 8 గంటల నుంచి నేను మా ఇంట్లోనే ఉంటాను, మీరు రండి అని నా స్థాయి నేత ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆయన నా స్థాయి నేత, ఆయనతోనే నేను చర్చకు సిద్ధం, మీరెవరు, లేదా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనతో నేను చర్చకు సిద్ధం అంటూ ఆయన సవాల్ను స్వీకరించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఆ స్థాయి నేతలు రాకపోవడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సవాలు విరిసింది. కానీ పూర్తి స్థాయిలో ఆ స్థాయి నేతలు రాకపోవడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సవాలు విరిసిన నేతలు కూడా హౌస్ అరెస్ట్ కావడంతో పూర్తిగా దానికి అంతటికి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పి ఆరోపణలు చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎందుకంటే 420 హామీలు ఇచ్చారు, 420 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో చూడొచ్చు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో రాజకీయ నేతల మధ్య ఏదో మాటల యుద్ధానికి తెరలేపింది. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బీజేపీ పార్టీ నిర్వహించిన ఫీజు రీఎంబర్స్మెంట్ రణబేరీ సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల షోరూంలో ఏదైతే స్కూటీలు ఉంటాయో ఇక ఎత్తుకెళ్ళండి, ఎవరైతే డిగ్రీ చదివిన విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో భాగంగా అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిగ్రీ పూర్తయిన వారికి అందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్న మాటకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆ మాట అన్నారని చెప్తున్నారు. ప్రధానంగా దాంతోపాటు ఏదైతే సవాలు స్వీకరించిన నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు రాకపోవడంతో ఈ కాంగ్రెస్ పార్టీ నేతల మెడలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్ళండి అనే ఆయన మాట ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు బాగా డబ్బున్న నేతలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మెడలల్లో బంగారము, చేతులకు ఉంగరాలు ఉంటే తీసుకెళ్ళండి, మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలకు హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అందులో భాగంగానే దానికి సంబంధించిన నేతల మెడలో ఉంటే బంగారాన్ని ఎత్తుకెళ్ళండి, మీ ప్రాంతాల్లో పెద్ద నేతలు ఎవరున్నా సరే ఆ ప్రాంతంలో మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్ళండి, ఆ ఎత్తుకెళ్ళిన బంగారం ఎక్కువ ఉంటే తీసుకొచ్చి నాకు రిసిప్ట్ ఇవ్వండి అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశం అయింది. రాష్ట్రంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన మాటలకు స్పందించిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీజేపీ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో మీడియా సమావేశంలో అన్న పరిస్థితి చూడొచ్చు. మొత్తానికి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తామంటూ ఇటు బీజేపీ కాంగ్రెస్ మాటలకు తూటాలకు లేకుండా పోతుంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు మాటలు విరుచుకోవడం, ఒకరిపైన ఒకరు మాటలు అనుకోవడం వల్లనే సామాన్య ప్రజలను ఎటు తప్పుదో పరిస్థితి పట్టిస్తున్నారో అనే మాట కూడా చర్చాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ రాజకీయ నేతలు అనవసరమైన మాటలు ఏదైతే బట్టకాల్చి మీద ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అనడం, ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి అన్న మాటలకు సంబంధించి చూస్తే నేతల మధ్య అయితే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే మొదలైందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.